టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియకు సంబంధించిన డేట్ను వెంటనే ప్రకటించాలన్నారు. ఇదే డిమాండ్తో ఎల్లుండి అన్ని డిపోలు, యూనిట్లలో డిమాండ్ డే నిర్వహించనున్నారు. జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాతపూర్వకంగా సీఎంకు విజ్ఞప్తి చేశామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న వెల్లడించారు. కానీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదన్నారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఇప్పటికే కలిసి డిమాండ్లు వివరించామని అన్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టత లేకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఎందుకంటే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆర్థికమైన బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేయనంటలేదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా అధికారికి ఎన్ని రోజులేమో ఎన్నికల మేనిఫెస్టోకే పరిమితమైంది కాబట్టి అప్పుడు మాకు కొన్ని అనుమానాలు ఉండే. ఈ రోజు సమ్మె టైంలో ఇదే ప్రభుత్వ పెద్దలు అధికారికంగా ఒక మన సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశంలో అధికారికంగా ప్రకటన చేసింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం విలీనం చేయడానికి మేమంతా అధికారికంగా ప్రకటిస్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, ప్రభుత్వం చేస్తున్న నమ్మకం ఉంది. నిన్న మంత్రి గారు పిడుగుపాటి మాట చెప్పడం వల్ల కార్మికులు విస్మయానికి గురైండ్రు, అయోమయానికి గురైండ్రు, అనుమానాలకు గురైపోయిండ్రు. ఇవాళ మొత్తం కూడా చర్చ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. దీన్ని అంతటి కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పి నిన్న గౌరవ వేం నరేందర్ రెడ్డి గారిని మేమంతా కలిసి వాస్తవాలు గంట సేపు అక్కడ కూర్చొని అన్ని విషయాలు చెప్పి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, మాకు పార్టీ మీద ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అపారమైన గౌరవం ఉంది, మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి అంటే వారు సానుకూలంగా స్పందించి అన్ని విషయాలు చెప్తా, ఒకవేళ మీరందరూ కమిటీ ఉంటే బాగానే ఉంటుంది అని చెప్పి మేము చెప్పిన దానికి సానుకూల స్పందన రావడం నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పినాం.